తెలుసు కదా, నేను మీ విలేజ్ బాయ్. ఈరోజు సండే అని ఫిషింగ్ వచ్చినాం. చూడండి ఫిషింగ్ చేపలు ఎట్లా పడుతున్నామంటే చాలా కష్టమైన వాడు ఆ కష్టాన్ని భరించుకుంటూ చేపలు పడుతున్నాం. సండే స్పెషల్ ఎంజాయ్ పండుగ. చూడండి ఎంజాయ్ పండుగ మొత్తం. ఈరోజు లాంగ్ ఫిషింగ్ అంతా ఉంటుంది. మీరు ఖచ్చితంగా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మనకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. విలేజ్ బాయ్ ఫిషింగ్ చూపిస్తాడని పైకి ఎగరతానే మీకంతా చూపిస్తా ఖచ్చితంగా అందరూ. ఇప్పుడు చెప్పు మా అంటే చేపలు అంటే నీళ్ళు అయిపోయినాయి, చెరువులు కొన్ని ఉన్నాయి. దానికోసము మా వాళ్ళు పడుతున్న కష్టము ఇంత అంత లేదు. బాలాజీ మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. చెప్పు బాలాజీ. గోడ మీద కనుక చేప నీకు దొరక అంటుంది. ఇంకా చేప నిన్ను తిరుతులో తప్పిన చేప అంటున్నా మా బాలాజీ. మనిషిలాగా ఉన్నా ఏలియన్ లాగా మారినా నేను మీ మహేష్ అనే ఇన్ఫ్లుయెన్సర్. చూడండి వాళ్ళు పడుతున్న కష్టం. ఈ కష్టానికన్నా మీరు హాట్ కలర్ బాలోనా ఆయన ఇన్సైడ్ టీ-షర్ట్ చూడాలి. టీ-షర్ట్ దేకో ఇచ్చా లాగా హే ఏ బాలో తిరుగుతున్నా ఎంత ఈజీగా పట్టుకో బాలో పట్టుకో. షట్ చాలా మిస్ చేసిరా, ఈజీగా మిస్ చేసి. మీకు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఆ వెపన్ కెమెరాకి దొరకకుండా దాక్కొని తిరుగుతుంది. కానీ ఆ పర్స్ నా సరేనా మాకు సపోర్ట్ చేసిన పర్సన్ హాయ్ చెప్పన్నా. చూడండి మనకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ అప్పటి నుంచి ఈ పర్సన్ తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ వదలమని తెలీదు. లాస్ట్కి ఎట్టయితే మనం కెమెరాకి దొరికినాడు. వస్తున్నావు దాంకు పరిగెత్తాడు. నువ్వు పరిగెత్తినాడు కెమెరా నిన్ను వేటాడుతుంది. ఈరోజు సండే అని చాలా కష్టపడదా. సండే ఏందో ఇదిగా ఉండాలని చేపలు పడుతున్నాం. మీరే చేపలు కూడా మీకు కనబడతాయి ఒకసారి లైవ్లో ఎగరతాను. ఇది కూడా చూడండి. ఈ చేపలు భయపడిచ్చేస్తున్నాయి. మనిషిలాగా ఉన్నా ఏలియన్లాగా మారిన నేను మీ మహేష్. ఈయన మురళీ కార్తీక. ఆడ ఒక మనిషి మధ్యలో ఉంది. సమయ అందరినీ తీస్తా. మా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు మన వీడియోస్లో ఉండాలని. ఎన్నుండరాడా చూడరా ఎన్నుండే వాళ్ళు రా. ఒకటి కూడా పట్ల పలుగా నువ్వు. క్యాప్టెన్ మా సంతోష్ చూడండి బా. ఆయన ఎప్పుడు అంటే చెప్తాడు కానీ ఏం పనులు చేయడు. మెయిన్ ఆయన నిలబడుకుని అందరికీ కష్టం ఎట్లుంటుందో చెప్తాడు కానీ ఆయన కష్టపడ్డా. మా వాళ్ళు పడుతున్న కష్టానికి ఫలితం దొరుకుతుందా? మనిషిలా ఉన్న మనిషి చేపలా మారితే కార్తీక్. మనం ఎందుకు తీయమంటే మనకు పెద్ద బుడదండ చేపలు కొంచెం అలర్జీ. ఇక్కడ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా రండి సార్. మీ మాటల్లో చెప్పండి ఫిషింగ్ అనేది ఎట్లుంది సార్? ఫిషింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. చేపలు పట్టాలంటే బాలాజీ గారు చేప అనుకోని అన్ని తోస్తున్నాడు కానీ అది చేప కాదు, నీళ్ళు మట్టుకే. అది తెలియని బాలాజీ మీకు ఫిషింగ్ కష్టంగా ఉందా సుఖంగా ఉందా? చేపలు పట్టాలంటే ఎక్కువ కష్టం ఉంటుంది కానీ తప్పదు, తినల్లా. పిసుకుతాను ఒకటి చేప పట్ల. సండే కాబట్టి ఏదో కష్టపడాలా. చేపలా బాలాజీ కనపడుతున్నాయి కానీ పట్టాడు మనిషి. వాళ్ళ కష్టానికి ఫలితం ఉంటుందా? తెల్లారణంగా ఎత్తుకుతున్నాము చేపలు. ఒక చేప కూడా దొరకలేదు. చేప దొరుకుతుంది, ఈ మట్టి దొరుకుతుంది. ఆమెకి దొరికిన చేప చూడండి ఎట్లయితే లాస్ట్కి ఒక చేప పసిగట్టేనాడు. పసిగట్టేసి దాన్ని తుడుస్తున్నాడు, కడగతున్నాడు, బుడద నీళ్ళని కడతాడు. బతికుందా? చేపలు పట్టాల్సిన బాలాజీ కానీ టైర్ పట్టుకొని దొల్లించుకుంటూ వెళ్తున్నా బాలాజీ, నందమూరి బాలాజీ.
ఇక్కడ చూడు బాలాజీ పట్టాడు బాలుగడు. దాన్ని ఏం చేస్తున్నారు బాలిగా బాలాజీ? చెప్పు బాలాజీ, ఆడియన్స్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఎట్లా పట్టినావు ఏం కదా అని. చూపి చేపలు చూపించా, ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టినాము ఈరోజు. ఎట్లా అట్లా సాధించినాము కష్టపడి. ఇంతవరకు ఒక గుంతలో పడుతుంది, ఆడేం చిక్కట్లే. ఏడొక ఈ ఇతను వచ్చి చూసి వీటికి పిలుచుకొచ్చినాడు. ఏమంటే చికెన్ అయ్యి పర్వాలా చూపించినాడు. నాకు ఏమన్నా ఫ్రై పాడు ఏమన్నా ఉంటుందా? ఏం ఫ్రై బాలు? మన చేపలు ఎన్ని ఉన్నాయి అందరికి ఏదో దాంట్లో వేసుకున్నాము. మన చేపలు ఎన్ని దొరికినాయి మనకి, బలంగానే దొరికినాయి. ఈరోజు మనకి ఫిషింగ్ స్పెషల్ గా బాలాజీ, ఈయన బాలాజీ అని అతనే పట్టినాడు, మన గ్యాంగ్ లీడరు. ఫ్లయింగ్ మా వాళ్ళు లాస్ట్కి ఎట్లయితే మేము ఫైనల్ గా అయిన చేపలు అన్ని పట్టినారు. ఈరోజు సండే దుమ్ము లేపేస్తాము. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని ఫుల్ హ్యాపీగా ఉంటారు బో మా వాళ్ళు. బట్టి మా ఆశామాజీ కాదు మా వాళ్ళు, అంటే నేనే కష్టపడాలా, వాళ్ళే కష్టపడినారు, బాగా కష్టపడి పట్టినారు.